హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో నేను ఒక యమ్మీ, హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తాను. ఏంటంటే ఓట్స్‌తో అండి. మనము హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళము ఓట్స్ తినడానికి ఇష్టపడతాము. సో, ఓట్స్‌తోని అందరూ తినేలాగా పిల్లలు, పెద్దవాళ్ళు, యంగ్‌స్టర్స్ ఎవ్రీబడీ కెన్ ఈట్. ఓట్స్ ఒక బౌల్‌లో ఒక స్మాల్ బౌల్ ఓట్స్ తీసుకొని దాంట్లో మంచిగా బాయిల్ చేసిన పాలు చాలా హీట్ చేయాలండి. మంచిగా వేడైన పాలను వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేద్దాం. ఓట్స్ అన్నీ స్మూత్‌గా అయిపోతాయి. మెత్తగా అయిపోతాయన్నమాట. ఈలోపు మనము ఏమేమి ఫ్రూట్స్ వేయాలో అవి కట్ చేసి పెట్టుకుందాము. నేను దీంట్లో బనానా, ఖజూరా అండ్ గ్రేప్స్ వేస్తున్నానండి. యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో యాపిల్స్ లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఈ ఇది మీరు ఎటైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మన జర్నీలో ఫుడ్ తీసుకునే మనకి టైం ఉండదు, అవైలబిలిటీ ఉండదు అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్ళండి. ఈవినింగ్ వరకైనా కూడా చాలా చాలా టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. అస్సలు అండ్ ఇంకొకటి జర్నీస్ చేసేప్పుడు ఏంటంటే కొంచెం హెవీ బ్రేక్‌ఫాస్ట్ అట్లా తింటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. నేను దీంట్లో ఏమేమి వేస్తున్నా అంటే డేట్స్ అండి. ఖర్జూరాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక 6 ఖర్జూరాలు వేశాను. 1 ఫుల్ బనానా పీసెస్ చేసి వేశాను అండ్ గ్రేప్స్. ఇవన్నీ మిక్స్ చేసేసి షుగర్ నేను వెయ్యనండి. ఎందుకంటే ఫ్రూట్స్‌కున్న స్వీట్‌నెస్ మనం ఎంజాయ్ చేయలేం షుగర్ వేస్తే. అది మీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది. స్వీట్‌నెస్ ఇంకా కావాలనుకునే వాళ్ళు షుగర్ యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. చక్కగా మిక్స్ చేసుకొని హ్యాపీగా కంప్లీట్ బౌల్ ఎంత పెద్ద బౌల్ చూడండి. అంతది ఒక్కరు తినేయొచ్చు. చక్కగా అస్సలు మనకి బోర్ కొట్టదు. ఇంకా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. బనానాకున్న స్మూత్‌నెస్, గ్రేప్స్ పులుపుదనము అండ్ డేట్స్‌కున్న మంచి టేస్ట్ ఇవన్నీ తింటుంటే ఎంత బావుంటాయంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరూ తినొచ్చండి. ఆల్ ఏజెస్ వాళ్ళు తినొచ్చు. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. హెల్తీ మనకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉండదు దీంతో. డైలీ తిన్నా ప్రాబ్లమ్ లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.